హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి త్వరలో మరి లెంట్ డేస్ ముగియబోతున్నాయి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం రండి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం నుంచి ఒకసారి చూద్దాం రండి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. ఎవరైనా ఒకరు చదువుతారా? అందువలన ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలం మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపము, నా ఉగ్రత కుమ్మరించెదను. ఆర్పశక్యము కాకుండా అది మండును. 27 ఇర్మీయా 7:27. నీవు ఈ మాటలని వారితో చెప్పినను వారు నీ మాటను అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు. చిన్నవాడు ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభువా యేసయ్య, వందనాలు. చదవని లేకుండా మీరు నాతో మొత్తం మాట్లాడండి. మీరు సహాయం చేయండి, కృపచూపు కనికరించండి, దయ చూపండి, సహాయం చేయండి. అయ్యా, మా అందరితో మీరు మాట్లాడి సహాయం చేయండి, కృప చూపండి. నీ మాటలు మాకు అర్థం చేయించండి. అట్టి కృప మీరే దయచేయండి, సాయం చేయండి. ఇరబరస్సుల దగ్గర రాయుడు ఇరబాదరుషుకు దిగుదార బలంత రాయుడు ఇరబాదరుషుకు దిగుదా తన్ని మీరుతో నడిపించి మై పొందమని యేసునామమున ప్రార్థించాడు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఇర్మీయా ఇశ్రాయేలీయులకు దేవుని మాటలు చెబితే వాళ్ళు వినలేదు, వినడానికి వాళ్ళు ఇష్టంగా లేరు. ఇది ఎంత బాధ అవుతుందంటే, ఎంత కష్టంగా ఉంటుందంటే ఈ విషయము. ఇక్కడ ప్రవక్త మాటలు వినడం లేదంటే దేవుని మాటలే వినడం లేదు. సహజంగా మనుషులకు ఆదాము హవ్వలు ఎప్పుడైతే పండు తిన్నారో, వద్దన్న పని చేసిరో, అప్పటి నుంచి దేవుడు చెప్పిన ఏ మాట చెప్పినా వినని గుణం వచ్చేసింది. ఒక్క పండు తినడం వల్ల, దేవుని మాట ఒక్క విషయం మీరడం వల్ల సాతానుగాడు ఎంత పెద్ద డ్యామేజ్ చేసిండంటే, జీవిత కాలంలో ఇంకా ఏ మాట కూడా వినకుండా చేసిండు వాడు. ఈ పండు తినొద్దు అంటే తిన్నారు కదా, ఆ విషయం ఒకటే కాదు, ఇక జీవితకాలంలో దేవుడు ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేయడమే మనుషులు నేర్చుకున్నారు. సందు దొరికినా, చిన్న అవకాశం దొరికినా దేవుని మాట వినకుండా ఉండడానికే ఇష్టపడతారు, దేవుని మాటలను తిరస్కరించడానికి ఇష్టపడతారు. ఈ విషయంలో ఇర్మీయా ఎంతోగానో వేదన పడ్డాడు, ఎంతగానో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు ఇర్మీయా. భక్తుడు ఇర్మీయా ప్రవక్త అయినా సరే తన యొక్క ప్రకటన మాత్రము ఆపలేదు. వాళ్ళు వినకపోయినా దేవుని గురించి ఆయన ప్రకటించడం మాత్రము మానలేదు, ఆగలేదు. ఏమండి? అయితే ఇర్మీయా పొందినటువంటి శ్రమలను గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, అతడు మరి బంధించబడినటువంటి సందర్భాలను మనం చూస్తాం. అతడు కూడా శ్రమ పడ్డాడండి. ఇర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం చూస్తే, ఇర్మీయా 38:6, వారు ఇర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మీయా దిగబడెను. బురదున్నటువంటి బావిలో దించారండి. అప్పటికే రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపారు. ఆ రాజకుమారుడు ఉన్నాడు అప్పటికే ఆ కారాగృహంలో. ఏమండి? అందులో మరి ఇర్మీయాను దింపారు. ఇర్మీయా ఇప్పుడు బురదలో దిగబడ్డాడు. ఈ శ్రమ, ఈ కష్టం ఇర్మీయాకు వచ్చింది. ఎంత బాధ! దేవుని మాటలు రావడం గొప్ప విషయం కాదు, వచ్చిన తర్వాత తట్టుకోవడం గొప్ప విషయం అండి. దేవుని మాటలు రావడం చాలా గొప్ప విషయమే. అయితే అది రావడం వల్ల దాని వెనకాల అనేక విధాలైనటువంటి శ్రమలు కూడా వస్తాయి. ఏమండి? 13వ వచనం చూడండి. ఇర్మీయా అలాగు చేయగా వారు ఇర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలకు తీసిరి. అప్పుడు ఇర్మీయా బందీ వేశారు. తర్వాత బయటికి లాగి చెరసాలలో వేశారు. చెరసాలనే చాలా పెద్ద కష్టం అనుకుంటే, శిక్ష అనుకుంటే, ఆ చెరసాలలో ఉన్న బావిలో బురదలో దించిర్రు. చీకటి, వెలుతురు కూడా లేదు. అలాంటి శిక్ష అనుభవించాడు ఇర్మీయా. ఎందుకు? దేవుని మాటలు తను పొందుకొని చెప్పినందుకు. మనుషులకు ఎంత అసహ్యం అంటే దేవుని మాటలు చెప్తే నిన్ను శిక్షిస్తాము. ఎందుకంటే
ఆయన మీద అనేకమైన కుట్రలు చేశారు. ఇర్మియా భక్తుని మీద. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను. అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదాం రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలం చేయడం రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరకయుంటిని. ఏమండి? ఇది పరిస్థితి. ఇది ఇర్మియాను చూసి అక్కడున్నటువంటి అనేక మంది ఆయన మీద అభియోగాలు మోపారు, కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 20 అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని ప్రవక్త ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మం నొద్ద నుండి బొండలో అతనిని వేయించెను. బొండలో వేశారు ఇప్పుడు మళ్ళీ. మరునాడు పషూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనను, యెహోవా నీకు పషూరను పేరు పెట్టాడు గాని మాగోరు మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టబడును. నలుదిక్కుల భయము కలగజేసేటి వాడు అని అని అంటున్నాడు. అంటే ఇలాంటి బాధలు ఇర్మియా అనుభవించాడు. దేవుని నమ్మిన తర్వాత కష్టాలు వస్తాయండి. ఎందుకంటే ఈ లోకం సైతానుది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ సైతాను సంతతే. ముందు సైతాను మాటనే వినడానికి ఇష్టపడతారు అందరూ కూడా. ఇలాంటి పరిస్థితిలో దేవుడు అప్పగించిన పని పూర్తి చేయాలి ఇర్మియా. 9వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక అంటున్నాడు. ఏమండి? ఎన్నో అవమానాలు, ఎన్నో దుర్భాషలు ఎదుర్కొన్నాడు. ఎంతో మంది తిట్టారు ఇర్మియాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7-9 వచనాలు చూడండి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నువ్వు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దిన్నమెల్ల నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలైనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం ఉన్నది అని ఎలుగెత్తి చాటిపోవలసి వచ్చెను. దినమల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్నిమయం. ఇక్కడ చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రేరేపణ కలిగింది. ఇది చాలా గొప్ప విషయం అనుకుంటాం మనం. గొప్పదే నిజమే. కానీ దాని వెనుకల మరి అవమానించడాలు కూడా ఉంటాయండి. ఏమండి? అవమానిస్తారు, నవ్వుల పాలు చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఇవన్నీ కూడా ఇర్మియా అనుభవించాడు. దేవుని మాట ఒక వ్యక్తి దగ్గరికి వస్తే ఆ వ్యక్తికి సమస్యలు, ఈ పరిస్థితులు కలుగుతాయన్నమాట. ఏమండి? అయితే తర్వాత ఆయన వ్యక్తిగతంగా కూడా ఎన్నో బాధలు అనుభవించాడు ఇర్మియా. 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఏమండి? వారు ఘోరమైన మరణం నొందెదరు. వారిని గూర్చి రోదనం చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు. వారు ఖడ్గం చేత క్షామం చేత నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. ఏమండి? ఈ ఈ విధమైనటువంటి బాధలను, ఈ విధమైనటువంటి సమస్యలను మరి ఇర్మియా ఎదుర్కొన్నట్టుగా మనము చూస్తాము. దేవుని నమ్ముకుంటే ఎలాంటి కష్టం రాదు, ఎలాంటి బాధ రాదు అని చెప్పడము కరెక్టేనా చెప్పండి? ఇన్ని విషయాలు మనం చూస్తున్నాం కదా. ఇర్మియా ఎంత బాధపడ్డాడు, ఎంత కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఎందుకు? దేవుని మాట ఆయనకొచ్చింది. అది సంగతి. దేవుని మాట అతని దగ్గరికి రావడం వల్ల ఈ లోకంలో ఉన్న సైతాను, ఈ లోకంలో ఉన్న మనుషులు దేవుని మాటలు ఎవరి దగ్గరికైతే వస్తే వాళ్ళని గౌరవిస్తారు అనుకుంటున్నారా? లేదు లేదు. గేలి చేస్తారు, అవమానిస్తారు, బాధ పెడతారు, రకరకాల ఇబ్బందుల పాలు చేస్తారు, రకరకాల సమస్యలను తెచ్చిపెడతారు. ఇర్మియాకు మరి దేశభక్తి ఎక్కువ, ప్రజలపై ప్రేమ కూడా అతనికి ఉంది. అలా ఉన్నందుకు
అతనికి చాలా బాధనే కలిగిందండి. చాలా బాధనే. నా దేశాన్ని కాపాడుకోవాలి, నా ప్రజలను కాపాడుకోవాలి అనే ఉద్దేశము ఇర్మియాకుంది. కానీ అతని బాధను వినేవాళ్ళెవరు? ఎన్నో కష్టాలు, ఎన్నో జైలు శిక్షలు అనుభవించాల్సొచ్చింది. ఏమండి? ఎవరు గూడా ఆయన చెప్పిన మంచి మాటలను ఇష్టపడలేదు. ఆయన మంచి విషయాలు దేవుని పక్షంగా చెప్తే అందరూ చెడు వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడున్న పరిస్థితి కాదు. ఈ ఒరిజినల్ బంగారం కావాలన్నా, బంగారంను పోలిన రోల్డ్ గోల్డ్ కావాలన్నా అంటే ఎక్కువ మంది కోరుకునేది ఏం తెలుసా? 100కి 95 మంది కోరుకునేది మాకు రోల్డ్ గోల్డే కావాలి. బంగారము ఒరిజినల్ వద్దు అనే కోరుకుంటారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఉన్న పరిస్థితి అదే అండి. ఈనాడు రోల్డ్ గోల్డ్‌ను ఇష్టపడేటోళ్ళు 95 మంది, నిజమైన బంగారం కావాలని కోరుకునేటోళ్ళు 5గురు. అట్లుంటారు సమాజంలో ఎప్పుడు గూడా. ఆనాడు కూడా ఇదే పరిస్థితి అన్నమాట. ఏమండి? అందుకే ఆనాడున్న వాళ్ళు అబద్ధాలను నమ్మడానికి ఇష్టపడ్డారట ఇర్మియా కాలంలో. ఎంత బాధ గదా ఇది! ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 31 వచనాలు చూస్తే, ఘోరమైన భయంకర కార్యములు దేశంలో జరుగుచున్నది. ఘోరమైన భయంకర కార్యం దేశంలో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం వినండి. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలుకుతుండ్రట. యాజకులు వారి పక్షంగానే ఏలుబడి చేస్తున్నట. అబద్ధ ప్రవచనాలు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళ పక్షంగానే యాజకులు పనిచేస్తున్నారట. అలాగ జరుగుట నా ప్రజలకు ఇష్టము అంటున్నాడు. అబద్ధాలను ప్రచారం చేసేటోళ్ళంటే ఇష్టం. అబద్ధాలను నమ్మడం అంటే ఇష్టం. అబద్ధ సేవ చేసేటోళ్ళంటే ఇష్టము నా ప్రజలకు అని ఇర్మియా ఆనాడు అంటున్నాడు. ఆనాడు నా ఆత్మ ఈనాడు కూడా ఉంది. ఈనాడు అసత్య సేవ చేసేటోళ్ళంటే ఇష్టం. అబద్ధాలు చెప్పేటోళ్ళంటే ఇష్టం. వాళ్ళ కొరకు ప్రాస్పరిటీ చెప్పేటోళ్ళంటే ఇష్టం. వాళ్ళ మేలు కోరి దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది కాదు కావాల్సింది. ఏమండి? ఆనాడు ఇర్మియా కాలంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. బైబిల్‌లో లేనిది, వాక్యంలో లేనిది ఇష్టం వచ్చింది చెప్పితే ప్రజలందరూ అది చెప్పడానికి, అది నమ్మడానికి ఇష్టపడుతున్నారు. అలాంటివే చెప్పమని ప్రోత్సహించినట్టుగా వీళ్ళ యొక్క సమూహాలు ఉంటున్నాయి తప్ప, మాకు సత్యం కావాలని వెతికిన వారెవరు? ఇర్మియానేమో దేవుని వాక్యం కొరకు, సత్యం కొరకు, దేవుని మాట కొరకు, దేవుని స్వరం కొరకు నిలబడినటువంటి వాడు. అలా నిలబడ్డందుకు ఆయనకు కలిగినటువంటి శ్రమలు, అవమానాలు, శిక్షలు అనేకం కలిగాయి. ఏమండి? అంతేకాకుండా వాళ్ళు ఇర్మియా చేత చెప్పబడినటువంటి గ్రంథాన్ని వాళ్ళు అప్పుడు కాల్చివేశారండి. ఆ బైబిల్‌ని కాల్చడం ఈనాడే కాదు, ఆనాడు కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22-24 వచనాలు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 22, 24 వచనాలు. ఇక్కడ 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుని ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3, 4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను గాని రాజైన ఈ మాటలన్నిటిని వినిన అతని సేవకులు ఎవరైనా భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనం బైబిల్‌ని కాల్చడం అనేది ఆనాటి నుంచి ఉంది. ఆ ఇర్మియా గ్రంథాన్ని కాల్చేశాడు రాజు. ఆ మాటలు దేవుడు చెప్పాడయ్యా వినండి అంటే వినలేదు. పైగా కాల్చివేశారు. ఏమండి? ఇది పరిస్థితి. ఏమండి? తర్వాత అతన్ని ఎంతగానో ఇబ్బందుల పాలు చేశారండి. ఎంతగానో కష్టపెట్టారు. ఎంతగానో ఇబ్బందుల పాలు. తర్వాత ఆయనను మరి ఆహ్, ఐగుప్తు దేశానికి తీసుకొని పోతారు. ఇర్మియాను ఆ సందర్భంలో గూడా అతను ఎంతగానో బాధపడతాడు, ఇబ్బంది పడతాడు. ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయంలో చూస్తే, అతడు ప్రజలందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారం ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా, హోషేయ కుమారుడైన అజర్యాయును, కారేహు కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధం పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముంటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మల్ని చంపుటకును, బబులోనునకు చెరపట్టుకొని పోవుటకును, కల్దీయుల చేతికి మమ్మల్ని అప్పగింపవాలనని నేరియా కుమారుడైన బారాకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహు కుమారుడైన యోహానానును సేనాల
అధిపతులందరూ ప్రజలందరూ యూదా దేశంలో కాపురం ఉండవలనన్న యెహోవా మాట వినకపోయిరి. మరియు కారేహు కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదా దేశంలో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా దేహ సంరక్షకులకు అధిపతియగు షెబూజరదాను షాపాను కుమారుడైన అహికాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను, ప్రవక్తయగు ఇర్మియాను, నేరియా కుమారుడగు బారాకును తోడుకొని పోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. వారు తహప నేసుకు రాగా యెహోవాకు తహప నేసులో ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను. ఏమండి, ఇలాంటి పరిస్థితి, ఇలా వేరే దేశానికి పంపించబడ్డాడు. ఎన్ని కష్టాలు అనుభవించిండో ఇర్మియా. యేసుప్రభుని నమ్ముకుంటే ఏ బాధ రాదు, ఏ కష్టం రాదు, మొత్తం సుఖంగా ఉంటారు. అడిగిందని దేవుడు మనం యేసుప్రభుని నమ్మేది ఎందుకొరకంటే అండి, నరకం తప్పించుకోవడానికి, యేసయ్య పోలికలో చెక్కబడడానికి, యేసు ప్రభువును రేపు పెళ్లి చేసుకొని సంఘము, దేవుడు ఇద్దరు కలిసి ఇతర ప్రపంచాలను సృష్టించి ఏలడానికి, దేవునికి పెళ్లి చేయాలని తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు యేసు ప్రభుల వారికి, ఆది సంభూతునికి. అలా పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయి లేదు, అమ్మాయిని తయారు చేసే కార్యక్రమం భూమి మీద దేవుడు పెట్టుకున్నాడు. ఆ భూమి మీద ఉన్న సంఘ వధువును దేవుని జీవంతోనే ఆయన సృష్టించాలనుకున్నాడు. అందుకే మట్టిని చేసి జీవాయును ఊదగా నరుడు జీవాత్మ అయ్యిండు. జీవాత్మైన నరుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోతే తిరిగి దేవునికి చేసుకోవాలని దేవుడు తాపత్రయపడి ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడిగా పుట్టి సిలువలో మరణించి తిరిగి లేచి తన రక్తాన్ని గార్చి పాపంలో ఉన్న మనుషులను పవిత్రపరచాలని దేవుడు కోరుకున్నాడు. ఈ లోకంలో ఏ కులం, ఏ మతమైనా ఎవరైనా అందరికీ ఒకే విధమైన పరిస్థితులు ఉంటాయి. అయితే అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే పాపము, నరకము అనేది ఉంది. ఆ నరకం నుంచి తప్పించడమే దేవుని యొక్క ముఖ్యమైన కార్యక్రమము. రక్షణ పొందిన తర్వాత దేవుని పోలికలోనికి చెక్కుకోవాలి, దేవుని జ్ఞానాన్ని వారికి నేర్పించాలి. ఇది దేవుడు కోరుకుంటున్న అంశం, అంతే. ఇక ఈ లోకంలో భక్తులైన భక్తిహీనులైన అందరికీ కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు ఇవి కామన్గా వస్తాయి. దేవుని కృపను బట్టి అప్పుడప్పుడు దేవుడు ఈ శ్రమలలో నుంచి విడిపిస్తాడు, కొన్నిసార్లు శ్రమలు అనుభవించేటట్టు చేస్తాడు. కొన్నిసార్లు రోగాల నుంచి విడిపిస్తాడు, కొన్నిసార్లు రోగాలు అనుభవించేటట్టు చేస్తాడు. కొన్నిసార్లు కష్టాల నుంచి విడిపిస్తాడు, కొన్నిసార్లు కష్టాలు వచ్చేటట్టుగానే దేవుడు చేస్తాడు. ఎందుకంటే కష్టాలలో పొందుకునే అనుభవము, ఆ కష్టాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఒక జ్ఞానము, బుద్ధి, తెలివి అనేది ఉంటుంది కాబట్టి, ఆ తెలివి రేపు పరలోకంలో ఉపయోగపడుతుంది కాబట్టి, ఆ శ్రమల గుండా దేవుడు నడిపించి మనలను పరీక్షిస్తాడన్నమాట. కాబట్టి ఈ లోకములో యేసును నమ్మితే శ్రమ రాదు, కష్టం రాదు అనేది అబద్ధము, తప్పు. ఎవరైనా ఒక అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు ఏదైనా పనిలో అంటే అంతకుముందు వాళ్ళు దాన్ని చాలా కష్టపడ్డరు అని అర్థం. ఒక వెల్డర్ కావచ్చు, ఒక డ్రైవర్ కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఒక మేనేజర్ కావచ్చు, ఒక సూపర్వైజర్ కావచ్చు. ఈ లోకంలో ఏ ఉద్యోగమైనా, ఏ పనైనా అంతకుముందు వాళ్ళు దాన్ని నేర్చుకున్నందుకే ఎక్స్పర్ట్స్ అవుతారు. ఒక అతడు చాలా అనుభవస్తుడు ఉన్నాడు అంటే అంతకుముందు తను చాలా కష్టపడితేనే అనుభవం వచ్చిందని అర్థం. అంతే తప్ప కష్టపడకుండా అనుభవం అనేది ఏ పనిలో ఎవరికి రానే రాదు. కనుక యేసును నమ్మిన తర్వాత జన్మ పాపము నుంచి, కర్మ పాపం నుంచి విడుదల పొందడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఆ విడుదల పొందించడానికి యేసయ్య తన రక్తాన్ని కార్చాడు. యేసు మనకు ఎందుకు కావాలి, దేవుడు ఎందుకు కావాలంటే మన పాపంలో నుంచి రక్షించడానికే. ఈ పాపం నుంచి రక్షించడం అనేది నమ్మి బాప్సం పొందడంతో మాత్రమే అయిపోదు. మనం బ్రతికినంత కాలము యేసు రక్తం మనకు అవసరము, దేవుని ఆత్మ మనకు అవసరము, దేవుని మాటలు మనకు అవసరము. ఆత్మకు ఆహారం దేవుని మాటలే. కాబట్టి యేసును నమ్మడం వల్ల నీ కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, బాధలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, నీకున్న సమస్యలు పోతాయి. అంటే ఇర్మియాకే పోలేదు కదా. ఇర్మియానే చాలా బాధపడ్డాడు, ఇర్మియానే దుఃఖపడ్డాడు, ఇర్మియానే ఇబ్బంది పడ్డాడు, ఇర్మియానే కష్టాలు పడాడు, ఇర్మియానే జైలు పాలైండు. ఇర్మియాకి చాలా రకరకాల దుఃఖకరమైన పరిస్థితులు కలిగాయి. మరి అంత గొప్ప భక్తుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి దేవుడే నేరుగా వచ్చి ఇర్మియాతో మాట్లాడినప్పుడు ఇర్మియాకు కలిగిన కష్టాలకు దేవుడు తెలియా? ఎందుకు దేవుడు మరి ఇర్మియాను బొండము తనకి పడకుండా, జైల్లో తను పడకుండా, బురదలో బావిలో తనని వేయకుండా, మరి ప్రజలందరూ ఆయన మాట వినకుండా తిరిగి అతనికి వ్యతిరేకంగా అనేక కార్యాలు చేసి ఆయన రాసినటువంటి గ్రంథాన్ని కాల్చివేసినప్పుడు మరి దేవుడు ఎందుకు సైలెంట్ ఊకున్నాడు? ఎందుకు ఊకున్నాడు? ఏమండి? కాబట్టి దేవుని పని, ఈ లోకంలో ఏ పనైనా కష్టం లేకుండా జరగదు. ముఖ్యంగా దేవుని పని కష్టపడకుండా జరగదు, శ్రమ పడకుండా అసలే జరగదు. నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నాకు మొత్తం సుఖం కావాలనేది మంచివాడు అని మెచ్చుకుంటూనే దేవునికి వ్యతిరేకంగా నడిపించడం ఇదంతా కూడా. ఇది ప్రజలకు అర్థం కాదు. ఇర్మియా చెప్తే కూడా దేవుని మాటలు వినలేదు. ఇప్పుడు మనం చెప్తే కూడా వినరు. వినని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 100కి 95 మంది వాళ్ళే ఉంటారు, వినరు. ఎవరో 5గురు ఉంటారు.
ఇది పరిస్థితి. అలా విన్న వాళ్ళు ధన్యులు. ప్రియులారా, మనం ఇప్పుడు లెంట్ డేస్‌లో ఉన్నాము. శ్రమ పొందని భక్తుడెవరండి? శ్రమలనేటివి ఉన్నాయి. శ్రమల ద్వారానే మనం సంపూర్ణ సిద్ధిని పొందాలి. శ్రమలను ఆహ్వానించండి. శ్రమలలో దేవుడు నేర్పించే పాఠము, అనుభవం ఏదో అది నేర్చుకోనీకి ప్రయత్నం చేయండి. శ్రమలను తట్టుకొని నిలబడడము, ఎలాగో దేవుని లాంటి మనస్సును మనం తయారు చేసుకోవాలి. దేవుని లాంటి యేసుక్రీస్తు ప్రభువుకు ఎలాంటి మనస్సు ఉండెనో, శరీరమును ఆయుధముగా ధరించిన మనస్సు. శ్రమను ఆయుధముగా ధరించిన మనసు యేసయ్యకి ఎలా ఉండెనో, మనం కూడా అలాంటి ఆయుధము మనం ధరించాల్సినటువంటి అవసరం ఉంది. గనుక మనకు రక్షణ దేవుడిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు, ప్రార్థన వరం ఇచ్చాడు, కృపావరములను ఇచ్చాడు. దేవుడు రేపు ఆయన పరలోకములను తీసుకొని వెళ్ళడానికి, ఆయన కోరుకున్నటువంటి ఒక అవయవముగా మనలను నిలబెట్టడానికి ఆ పని జరిగిస్తున్నాడు మనందరి జీవితాలలో. అది కష్టం లేకుండా, బాధ లేకుండా, ఇరుకు ఇబ్బంది లేకుండా, ఏమండి కొలిమి లేకుండా అది తయారు కావడం అసంభవము. కాబట్టి ఎవరి స్థాయిలో వారికి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అనేటివి ఉంటాయి. అది ప్రవక్తలకైనా ఉంటాయి, భక్తులకైనా ఉంటాయి. దేవుడే ఈ లోకానికి దిగి వచ్చిన ఆయనకు కూడా శ్రమ అనేది ఉంటది. శ్రమ పొందాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఈ లోకంలో శ్రమ అనేది ఖచ్చితంగా ఉన్నది. శ్రమలు లేవు, కష్టాలు రావు, యేసు ప్రభువు నమ్మకం అంత బాగుంటదనేది ఇదంతా కూడా సంపూర్ణ సత్యము కానే కాదు. ఆ మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దు, మోసపోనియద్దు. గనుక ఇది సంపూర్ణమైనటువంటి సత్యం ఈ విషయంలో. గనుక ఇర్మియా పేరు పెట్టుకుంటారు. కానీ ఇర్మియాలాగా ఎంతమంది కష్టపడతారండి? ఇర్మియాలాగా ఎంతమంది దేవునికి లోబడతారు? ఇర్మియా లాగా దేవుని స్వరం విని ఎంతమంది వినకపోయినా ప్రకటించే వాళ్ళు ఉంటారు? ఏమని ఇర్మియా అంటాడు, నేను వినకపోయినా నేను దేవుని మాటలు ప్రకటిస్తాను. యెహెజ్కేలు కూడా ఈ మాట అంటాడు. కాబట్టి దేవుని మాటలు నా హృదయంలో మండుచున్నవి అంటాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మాటలను ఇతరులకు తెలియచేయడం కొరకు ఇనకపోయినా మనం చెప్పడానికి ఎల్లప్పుడూ కూడా మనము సంసిద్ధులముగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలను బట్టి మనము దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని జరిగించడం కొరకు ఇర్మియాను మనం ముందట పెట్టుకొని నడవాల్సిన అవసరం ఉన్నది. కనుక అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. అయ్యా, ఇర్మియాను మా ముందుకు తీసుకొచ్చావు. ఇర్మియా ఎన్నో కష్టాలు పడి నీ ఉద్దేశాన్ని, నీ ప్రకటనను తెలియజేశాడు, నీ ఉద్దేశాన్ని జరిగించాడు. మేము కూడా ప్రభా ఈ లోకంలో నీ చిత్తం జరిగించే వారమై ఉండే అటు కృపను అనుగ్రహించండి. వాడుకొని మయపొందండి. సకల ఆటంకాలు అయిపోతుంది, నీ కృపకు అప్పగిస్తుంది. మీరు దీవించి వాడుకొని మయపొందమని లెక్కలేని సోదం చెల్లించుకుంటే యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఎక్కువ క్రీస్తు పరిశుద్ధాత్మక రెండు సహవాసం కూడా మనకు భూలోకం సకల కొడుకు తోడండి యేసు వచ్చేంత వరకు మనకు వరకు దేవుని కృప కాపుదల సంరక్షణ నిరంతరం తోడండును గాక. ఆమేన్, ఆమేన్.